వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం గోవింద గోవింద గోకుల నందన గోవింద 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 నారాయణ హరి గోవింద. సంగీత పితామహుడిగా పిలువబడే పురంధరదాసు 15వ శతాబ్దంలో జీవించిన స్వరకర్త మరియు గాయకుడు. సంగీతానికి ఆయన చేసిన విశేషమైన కృషి ఇప్పటికీ ఆయన కీర్తనలు పాడకుండా ఏ సంగీత కచేరీ పూర్తి కాదు అంటే అతిశయోక్తి కాదు. ఒక రకంగా ఆయన కర్ణాటక సంగీతానికి ఆద్యుడు అనవచ్చు. పుట్టుకతో ధనవంతుడు మరియు పిసినారి అయినటువంటి ఆయన పరమభక్తుడు కావటం వెనుక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది. పురంధరదాసు 1484లో కన్నడ దేశంలోని మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వజ్రాల వ్యాపారి. ప్రస్తుతం విజయనగర సామ్రాజ్య పాలనలో భారతదేశంలోని కర్ణాటకలోని తీర్థహళ్లి అని పిలువబడే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన జన్మనామం శ్రీనివాస నాయక్. వారి పూర్వీకులు వజ్రాల వ్యాపారం చేసేవారు. వారు చాలా బాగా కలిగినటువంటి కుటుంబం. ఆయన కూడా అదే వ్యాపారంలో ప్రవేశించి బాగా ధనం సంపాదించారు. ఆయన్ని నవకోటి నారాయణుడు అని కూడా పిలిచేవారు. అయితే మొదట్లో ఈయన చాలా పిసినారిగా ఉండేవాడు. డబ్బు తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండేవాడు. ఆయన భార్య పేరు సరస్వతీబాయి. ఆమె పరమ భక్తురాలు మరియు దయాగుణం కలిగినది. భర్త లోభగుణం గురించి తెలిసినా పాపం ఆమె ఏమీ చేయలేకపోయేది. ఇలా ఉండగా ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు తన కుమారుడు ఉపనయనం కోసం ధన సహాయం చేయమని శ్రీనివాస నాయక్ దగ్గరకు వచ్చాడు. ఆయన్ని తర్వాత రమ్మంటూ పంపించి వేశాడు ఆయన. ఇలా ఆ బ్రాహ్మణుని చాలా రోజులు తన చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నాడు, కానీ ధన సహాయం మాత్రం చేయలేదు. ఆ బ్రాహ్మణుడు కూడా పట్టు విడవకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు. అలా 6 నెలలు గడిచాయి. చివరకు ఆ బ్రాహ్మణుణ్ణి ఎలాగైనా వదిలించుకోవాలని తన దగ్గరున్న పనికిరాని నాణ్యాలన్నీ ఒక కుప్పగా పోసి అందులో అతన్ని నచ్చిన ఒక నాణ్యాన్ని తీసుకుని మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి తిరిగి రావద్దని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చేసేదేమీ లేక నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగాడు. వెళుతూ వెళుతూ సరస్వతీబాయి ధార్మిక గుణం గురించి తెలుసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె భర్త తనను చాలా కాలం తిప్పుకుని చివరకు రిక్తహస్తాలతో ఎలా తిప్పి పంపాడో వివరించాడు. ఆమె ఆ పేద బ్రాహ్మణుడి పట్ల తన భర్త ప్రవర్తించినటువంటి తీరు విని చాలా బాధపడింది. ఎలాగైనా ఆ బ్రాహ్మణుడికి సహాయపడాలనుకుంది, కానీ తన భర్త అనుమతి లేకుండా అతని సొమ్ము చిల్లిగవ్వ కూడా ఇవ్వలేనంది. ఆ బ్రాహ్మణుడు కొద్దిగా ఆలోచించి, అయితే మీకు పుట్టింటి వారు ఇచ్చింది ఏదైనా ఉంటే ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆమె తన ముక్కెరను తీసి ఆయనకి ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు అది తీసుకుని నేరుగా శ్రీనివాస నాయక్ దుకాణానికే వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రావద్దన్నా ఎందుకొచ్చావు అంటూ ఆ బ్రాహ్మణుడిని కోప్పడ్డాడు శ్రీనివాస నాయక్. ఆ బ్రాహ్మణుడు శాంతంగా, అయ్యా నేను యాచించటానికి రాలేదు, ఇదిగో ఈ ముక్కెర తాకట్టు పెట్టుకుని కొంత రుణం తీసుకుందామని వచ్చాను అన్నాడు. ఆయన ఆ ముక్కెర చూడగానే ఆ ముక్కెర తన భార్యదేనని వెంటనే గుర్తుపట్టేశాడు. ఆ బ్రాహ్మణుడిని అడిగితే అది ఎవరో దాత ఇచ్చిందని తెలిపాడు. ఆ బ్రాహ్మణుడి మళ్ళా రేపు రమ్మని ఆ ముక్కెరను జాగ్రత్తగా ఇనపెట్టెలో దాచి ఇల్లు చేరాడు శ్రీనివాస నాయక్. తన భార్యని పిలిచి ముక్కెర ఏదని అడిగాడు. ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చేసరికి దాన్ని చూపించవలసిందిగా పట్టుబట్టాడు. ఆ పేద బ్రాహ్మణుడికి ఆమె తన ముక్కుపుడక దానం చేసి ఉంటుందని ఆయన అనుమానం. సరస్వతీబాయికి కాళ్ల కింద భూమి కదులుతున్నట్లయింది. నిజం చెప్తే భర్త తన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని భయపడింది. మరో ప్రత్యామ్నాయం ఆలోచించక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒక చిన్న గ్లాసులోకి విషాన్ని వంపుకుని నోటి దగ్గరకు తీసుకోబోయింది. ఇక తాగబోతుండగా ఆమెకు ఆ గ్లాసులో ఏదో గలగలమని సవ్వడి వినిపించింది. కిందకి దింపు చూస్తే ఆశ్చర్యం, తను బ్రాహ్మణుడికి దానం చేసిన ముక్కెర కనిపించింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె హృదయం ఆనందంతో కృతజ్ఞతతో నిండిపోయింది. తన ఇంట్లోని కృష్ణ విగ్రహం ముందు మోకరిల్లి దాన్ని తీసుకుని వెళ్లి తన భర్తకు చూపించింది. దాన్ని చూసేసరికి శ్రీనివాస నాయకు మతిపోయినంత పనైంది.
అది అచ్చం తాను అంగడిలో దాచి ఉంచిన ముక్కుపుడకలాగే ఉంది. వెంటనే ధృవీకరించుకోవటానికి తన దుకాణానికి వెళ్ళాడు. తను ఉంచిన చోటు చూస్తే ఆ ముక్కుపుడక లేదు. ఆయన మాట పెగల్లేదు. ఇంటికి తిరిగి వెళ్లి అసలు ఏం జరిగిందో చెప్పమని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. ఇదంతా విన్న ఆయన మనసులో సంక్షోభం చెలరేగింది. తీవ్ర అంతర్మథనం తర్వాత ఆ బ్రాహ్మణుడెవరో కాదు, సాక్షాత్తు విఠలుడే అని తెలుసుకున్నాడు. గత 6 నెలలుగా జరిగినటువంటి సంఘటనలన్నీ ఆయన కళ్ల ముందు కదలాడాయి. ఆయన పిసినారితనం మీద, ప్రవర్తన మీద ఆయనకే అసహ్యం వేసింది. తన భార్య తనకన్నా అదృష్టవంతురాలని అనిపించింది ఆయనకు. తనకు ధనం మీద ఉన్న వ్యామోహం వల్లనే భగవంతుణ్ణి ఈ విధంగా కష్టపెట్టాల్సి వచ్చిందని తలంచి తన దగ్గరున్న సమస్త సంపదలు భగవంతుని పేర దాన ధర్మాలు చేసేశాడు. అప్పట్నుంచి ఆయన శ్రీహరి పరమభక్తుడయ్యాడు. నవకోటి నారాయణుడు నారాయణ భక్తుడైపోయాడు. బంగారు వజ్రాల నగలతో అలంకరణతో అలంకరింపబడ్డ చేతులిప్పుడు తంబురను చేతపట్టాయి. వివిధ రకాల బంగారు హారాలతో వెలసిన మెడలో ఇప్పుడు తులసిమాలలు దర్శనమిస్తున్నాయి. తన దగ్గరకు దేహి అని వచ్చిన అనేక మంది యాచకులను తిప్పి పంపిన తను ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు. నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవలసిన శ్రీనివాస నాయక్ పురందరదాసు అయ్యాడు. పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు. పరసవేది స్మర్శతో రాయి కూడా బంగారమైనట్లు పరమ లోభి కూడా ఆ భగవంతుని కృపతో హరిదాసులకు ఆదిగురువయ్యాడు. పురందరదాసు తన కీర్తనని ఎక్కువగా సంస్కృత, కన్నడ భాషల్లోనే రచనలు చేశారు. పరిశోధకుల అంచనా ప్రకారం వీరు సుమారు 4,75,000 కీర్తనలు రాసినట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం 1000 కీర్తనలు మాత్రమే మనకు లభిస్తున్నాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి మీద వీరు రాసిన వెంకటాచల నిలయం కీర్తన ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే భాగ్యాది, లక్ష్మీ బారమ్మ ఇలాంటి ఎన్నో కీర్తనలు ఇప్పటికీ ప్రజల నోళ్లల్లో పలుకుతూనే ఉన్నాయి. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం.